ఇదొక డిఫరెంట్ వీడియో. ఇదొక అండర్ రేటెడ్ జెమ్స్ గురించి మాట్లాడే వీడియో. జనరల్‌గా మనం అన్నీ గూడా ప్రెజెంట్‌గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్, ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోన్స్, అవి అప్పుడు లాంచ్ అయిన ప్రైజు, ప్రెజెంట్‌గా అవైలబుల్‌గా ఉన్న ప్రైజు, అండ్ ఇప్పుడు ప్రెజెంట్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ప్రైజు, ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో వీటి కాంపిటీటర్‌లతో కంపేర్ చేసుకుంటే ఇవి ఎందుకు ఫార్ బెటర్, అండ్ ఇవి ఎందుకు చూడకూడదు? చాలామంది వీటిని మర్చిపోతున్నారు, చూడట్లేదు. సో, ఇవి ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశమే. అండ్ కొనుక్కోవాలా లేదా అనేది అల్టిమేట్‌గా మీ చాయిస్, గుర్తుపెట్టుకోండి. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనమాట. ప్రెజెంట్‌గా మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ నైట్ నుంచి గోల్డ్ సేల్, రేపు నైట్ నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ రాబోతుంది కదా! ఈ సేల్‌లో ఈ ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్ కూడా రాబోతుందనమాట. సో, దాని గురించి ఒకసారి మీకు గుర్తు చేద్దామని ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా రకాల ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తా ఉంటాయి. ఛానెల్‌లో యాక్టివ్‌గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తా ఉంటాయి. ఛానెల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్‌ది నా ఫేవరెట్ ఐక్యూ నియో 10R. ఇది లాంచ్ అయిన ప్రైస్ 28,000 ఏమో ఉంటది. బట్ ప్రెజెంట్‌గా 23,400కి వస్తుంది. ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌ని ఆఫర్ చేస్తున్న ఏకైక స్మార్ట్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ని ఆఫర్ చేస్తది. అలాగే మీకు మంచి ర్యామ్ టెక్నాలజీ, రోమ్ టెక్నాలజీ, ఎట్ ద సేమ్ టైమ్ 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ కెమెరా, అలాగే 6400 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో. ఇది నన్నడిగితే ఎవరైతే గేమ్ ఆడాలనుకుంటున్నారు, గేమర్స్ ఉన్నారో, వాళ్ళు ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో నాకొక పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ గావాలి, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గావాలనుకుంటే మాత్రం ఇది రూ. 23,499 వస్తుంది. నన్నడిగితే ఇది ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో చాలా చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక రెండోది సామ్‌సంగ్ సంబంధించిన సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE. ఇది మీకు ఈ సంవత్సరం లాంచ్ అయిన స్మార్ట్ ఫోనే. 60,000కి లాంచ్ అయింది. అండ్ దీనికి నేను చూసిన లోయెస్ట్ ప్రైస్ రూ. 42,999. బట్ ఇప్పుడు ఇది రూ. 34,999కి రాబోతుంది. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్. అండ్ నన్నడిగితే ఇది బెస్ట్ డీల్ గూడా. ఒకవేళ మీరు ప్యూర్ సామ్‌సంగ్ వన్ యూఐ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రాపర్‌గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, గెలాక్సీ ఏఐ ఫీచర్స్ కంప్లీట్‌గా ఎస్ సిరీస్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ యూజ్ చేయాలనుకుంటే, మంచి కెమెరాస్ కావాలనుకుంటే, మంచి ఎక్స్‌పీరియన్స్ IP68 లాంటి ఫీచర్స్ కావాలనుకుంటే, ఇది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో. ది బెస్ట్ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే 2 పాయింట్స్ కూడా మీకు చెప్పాలి. ఒకటి, దీంట్లో ప్రాసెసర్ ఎగ్జినోస్ 2400E. రెగ్యులర్ టాస్క్‌లకి ఇది సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తది. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం లైట్‌గా హీట్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఎగ్జినోస్ అంటే జనరల్‌గా అది కామన్ అనమాట. అలాగే ఇది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తది. ఈ 2 పాయింట్స్‌కి ఓకే అనుకుంటే నన్నడిగితే రూ. 35,000 బడ్జెట్‌లో ద బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్ ఎవర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది, ఇది చాలా మందికి తెలియదు బట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోను, షామీ 14 సెవి. ఇదసలు మీరు కెమెరాలు దీన్ని ఒకసారి వాడిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది మన ఇండియాలో 45,000కేమో లాంచ్ అయింది. అండ్ ప్రెజెంట్‌గా అమెజాన్‌లో 28,700కే వస్తుంది. నన్నడిగితే ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఏ ఫోన్‌లో గూడా ఇంత బెటర్ కెమెరాస్ మీరెక్కడా చూడరు. నన్నడిగితే ది బెస్ట్ కెమెరాస్ అనమాట. ఎందుకంటే దీంట్లో లైకా కొలాబరేషన్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. సివి సిరీస్‌లో ఫస్ట్ టైమ్ వీళ్ళు లైకా కొలాబరేషన్ తీసుకొచ్చారు. ఎక్సలెంట్‌గా ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. రెండోది 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 2x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఫ్రంట్ సైడ్ 2 సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. 32+32. ఇది కూడా ఎక్సలెంట్ కెమెరాస్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా 2 కూడా. ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి రెగ్యులర్. అండ్ దీంట్లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్. అండ్ దీని డిస్‌ప్లే టెక్నాలజీ ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో నాకు తెలిసి పోకో F7 మాత్రమే ఆఫర్ చేస్తుందనుకుంటా. దీని డిస్‌ప్లే టెక్నాలజీ. ఎందుకంటే డాల్బీ విజన్ కావచ్చు, HDR10+ కావచ్చు, HDR వివిడ్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల టెక్నాలజీస్ ఈ ఫోన్‌కి కూడా ఉంటాయి. సో, అందుకని నన్నడిగితే ది బెస్ట్ అనమాట. ఓన్లీ డ్రాబ్యాక్ దీంట్లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ మాత్రమే ఉంటది. చిన్న బ్యాటరీ. ఇది పల్చగా ఉంటది. చాలా స్లిమ్ ఫోన్ ఇది. అందుకని బ్యాటరీ కూడా చిన్నగా ఉంటది. ఇది ఒక్క కాంప్రమైజ్ చేస్తే మాత్రం మీకు కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఈ ఫోన్‌ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. ది బెస్ట్ అనమాట. అండ్ నాలుగోది, ఇది చెప్పాలంటే నాకు మీరు నన్ను తిడతారేమో అనిపిస్తుంది గానీ, మీరు ఒకవేళ కెమెరాస్‌ని రూ. 20,000 బడ్జెట్‌లోనే ఒక ఫ్లాగ్‌షిప్ కెమెరాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ మాత్రం అల్టిమేట్ చాయిస్ అనమాట. అదే హానర్ 200 5G. ఇది మన ఇండియాలో 35,000కి లాంచ్ అయింది. దీంట్లో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. నేను ఆల్రెడీ దీన్ని వాడాను. వీడియో కూడా చేశాను. సో, ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. 20,000కే వస్తుంది ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్‌తో, గుర్తుపెట్టుకోండి. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటది. ఎక్సలెంట్ డిస్‌ప్లే ఉంటది దీంట్లో. డాల్బీ విజన్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న ఒక తోపు డిస్‌ప్లే ఉంటది. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 50 మెగా పిక్సెల్ టెలిఫోటో విత్ 2.5x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తది. మూడోది 12 మెగా పిక్సెల్ వైడ్, అలాగే 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
5200 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బట్ ఛార్జర్ అయితే బాక్స్‌లో ఇవ్వరనుకుంటా దీనికి. 20,000 రూపాయలకొస్తుంది. నన్నడిగితే మీరు హానర్ సర్వీస్ సపోర్ట్ ఇవన్నీ పక్కకు పెట్టి నాకొక ఫోన్ గావాలి, యూజ్ అండ్ త్రో పర్పస్ కావాలనుకుంటే, బెస్ట్ కెమెరాస్ గావాలి, బెస్ట్ యూఐ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది చూడండి. బట్ కొనుక్కోమని నేను చెప్పను గానీ, నన్నడిగితే కెమెరాలు, యూఐ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ సూపర్‌గా ఉంటది. కాకపోతే హానర్ వాళ్ళకి ఫ్యూచర్ ఉందో లేదో నాకు గూడా గ్యారంటీ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక ఐదో ఫోను రియల్‌మీ జీటీ 7 ప్రో మన ఇండియాలో 60,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు అమెజాన్‌లో 45,000కేమో వస్తుంది. 44,499కేమో రాబోతుంది. నన్నడిగితే స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్‌తో లోయెస్ట్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్న స్మార్ట్ ఫోన్ ఇదే. అండ్ రేపు సేల్‌కొచ్చేసరికి ఇంకా తగ్గొచ్చు గూడా. ఎందుకంటే రియల్‌మీ గదా! స్ట్రాటజీ వేరేలాగా ఉంటది. వేరే ఇంకా బెటర్ ప్రైజింగ్ గూడా రావచ్చు. దీంట్లో మీకు ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ ఉంటది. ఫ్లాగ్‌షిప్ డిస్‌ప్లే ఉంటది. ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ ఉంటాయి. అండ్ దీంట్లో బ్యాటరీ గూడా సూపర్‌గా ఉంటది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటది. రియల్‌మీ యూఐ గూడా చాలా ప్రీమియంగా ఉంటది. ఇది జీటీ ప్రో సీరీస్ గాబట్టి రియల్‌మీ యూఐ ఎక్స్‌పీరియన్స్ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. బట్ ఇది మీరు కొనుక్కుంటారా లేదా అనేది అల్టిమేట్‌గా యువర్ చాయిస్. ఇక ఆరోది ఒక చిన్న లాస్ట్ ఎంట్రీ గూడా ఉంది. లావా అగ్ని 3 22,000కి లాంచ్ అయింది. అండ్ అమెజాన్‌లో ప్రెజెంట్‌గా ఇది 14,999కి వస్తుంది. ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఆయా బడ్జెట్‌లో ఉన్న ఫోన్స్‌లో ఇది చాలా బెటర్ ఫోన్‌గా చెప్పాలి నిజానికి. కర్వ్డ్ డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డైమండ్స్ 7300X, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ రిజల్యూషన్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ ఉంటది. ఆ బడ్జెట్‌లో చాలా మంచి ఫోన్. చార్జర్ బాక్స్‌తో రాదు గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మంచి ఫోన్ ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో. చార్జర్ కొనుక్కోవాలి గాని. సో ఇవి 5 ప్లస్ ఒకటి 6. ఈ 6 ఫోన్స్ చాలా అండర్ రేటెడ్ అనిపిస్తది నాకు. మీకెలా అనిపిస్తది? ఇంకేమైనా ఫోన్స్ ఉన్నాయా అండర్ రేటెడ్ ఫోన్స్? కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి నేనేమైనా మర్చిపోతే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ యాక్టివ్‌గా ఉండండి. డీల్స్ ఛానెల్‌లో నంబర్ ఆఫ్ డీల్స్ అనేవి రాబోతున్నాయి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.